హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నార్మల్గా చాలామందికి కాయిన్స్ కలెక్ట్ చేయడం హాబీగా ఉంటుంది. కానీ ప్రస్తుతం నేనున్న ఒక ఇంటి దగ్గర అయితే ఇక్కడున్న ఆ సార్కి అయితే కాయిన్స్ కలెక్ట్ చేయడమే కాకుండా కాయిన్స్తో ఇక్కడ మనకైతే ఫ్లాగ్నే అరేంజ్ చేశారు. ఒక 80,000 కాయిన్స్తో అయితే ఇక్కడైతే అరేంజ్ చేసిన ఫ్లాగ్. అసలు ఎలా ఈ ఆలోచన వచ్చింది, ఎప్పటి నుంచి ఇలా చేశారు, ఈ విశేషాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సురేష్ రెడ్డి గారు. సార్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనే విశేషాలు అడుగుదాం. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అది 25 పైస్ కాయిన్స్తో ఫ్లాగ్ ఇంత పెద్దది చేయాలని అసలు ఆలోచన ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి నాణ్యాలు సేకరిస్తుంటాను. ఈ చరిత్రపైన వాటిపైన ఈ నాణ్యాలు సేకరించడంలో చిన్నప్పటి నుంచి స్టాంప్స్ స్కూల్ టైం నుంచే నేను చేసుకుంటూ వచ్చాను. పోలీసు వృత్తిలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ టెన్షను, ఇళ్లలో ఈ పరిస్థితులను చూసుకొని మైండ్ డైవర్షన్ కోసం నేను ఏదైతే కాయిన్స్ కలెక్ట్ చేశానో అది చాలా లోపలికి వెళ్ళాను. ఎంతవరకు అంటే దాదాపు మన దేశంలో ఉన్నటువంటి నాణ్యాలని రాజుల కాలం నుంచి ఈరోజు బ్రిటిష్ ఇండియా దగ్గర ఉన్నటువంటి నాణ్యాలని సేకరించాను. ఈరోజు ముఖ్యంగా ఈ జాతీయ జెండాని తయారు చేయడానికి నాకు జనవరి 26కి తయారు చేయాలనుకున్నాను. లిమ్కా బుక్ రికార్డు కోసం ప్రయత్నం చేద్దామని అనుకుంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఈ జాతీయ జెండా చేసేదానికి అందరూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఇంకా 10 రోజులు ఉండంగా స్టార్ట్ చేశాము. దీన్ని మా అమ్మాయి మా అబ్బాయి ముఖ్యంగా దీన్ని పెట్టడానికి కారకులయ్యారు. నేను ఈ పావులాలు రికార్డు కోసము ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అని చేశాను. 80,000 పావులాలతో 85,000 పావులాలతో రికార్డ్ చేశాను. దాంతో ఈ నేషనల్ ఫ్లాగ్ వేద్దాము అని ఒక దీనికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ కృషితో ఈరోజు ఈ నాణ్యాలతో ఫ్లాగ్ తయారు చేశాను. దాదాపుగా 15 రోజుల ముందు నుంచే దీనికి ప్లాన్ చేసుకుని ఆ పొడవు వెడల్పులు ఇవన్నీ కూడా సమానంగా చూసుకొని 22.5 అడుగు 12.5 అడుగు పొడవు వెడల్పులతో ఈ జాతీయ జెండాని తీర్చిదిద్దమైంది. ఇందుకోసము 15 రోజులు మా అమ్మాయి అబ్బాయి కూడా మా భార్యతో సహా మొత్తము రాత్రుల్లో 12 కూడా చేశారు. చాలా త్వరగా చేయాలి, మా డాడీకి మరి మంచి పేరు రావాలని చెప్పి పాపం రికార్డు కోసం. ఎందుకు సార్ ఓన్లీ 25 పైస్ కాయిన్స్ మీరు ఎంచుకున్నారు? 25 పైస్ అనేది నిలిచిపోయింది మేడం. మనకు ఒకప్పుడు పావలా అనేది ప్రతి ఒక్కరు పావలా నాణ్యం వేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా వచ్చేది. ఐస్ అటువంటివి కూడా పావలాకి తీసుకున్నాము. మా తరంలో ఉండేటప్పటికి ఇప్పటికి అది నిలిచిపోయింది పావలాలు. వాటిని అంటే 4 పావలాలు కలిస్తేనే కదా రూపాయి అవుతుంది. ఈరోజు రూపాయి అనేది కూడా జోబులో లేకుండా పోతా ఉంది, అంతా ట్రాన్సాక్షన్ అయిపోతా ఉంది. ఆ పావలా ద్వారానే మన యొక్క దీన్ని చూపించాలనుకున్నాను. ఈ 80,000 పావలాలతో అతి కష్టమైన సూక్ష్మంగా ఉంటుంది. అంటించుకుండి ఈ 22.5 అడుగు చేయడానికి 10 రోజులు పట్టింది. దీన్ని లిమ్కా బుక్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాము. అది ఇంచుమించు అవ్వచ్చని అనుకుంటున్నాము. బహుశా అయిందంటే ఓకే, లేదా నెక్స్ట్ ఇయర్ 2 లక్షలతో పెట్టి చేద్దాం. జనవరి 26కి ఖచ్చితంగా లిమ్కా బుక్ రికార్డు సాధించాలి అని పట్టుదలతో నేను మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నాము. ఇప్పుడు 80,000 కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఎలా కలెక్ట్ చేశారు, ఎప్పటి నుంచి అది చేశారు? 80,000 పావలాలని నేను ఒక నెట్లో చూశాను మేడం. ఒక దీంట్లో 2,60,000 పావలాలని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేసినట్లు నేను చూశాను. సరే, నేను ఎందుకు చేయకూడదు, నేను ఆల్రెడీగా కాయిన్ కలెక్టరే కదా, మొత్తం ఎగ్జిబిషన్స్ 32-34 చేశాను. ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు, నువ్వు లిమ్కా ఆఫ్ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ట్రై చేయని. అదే కార్యక్రమంలో మనం వేరే కాయిన్ తీసుకువెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టమే. ఈ పావలాలు అనేది నాకు సాధ్యమైనంత వరకు నాకు ఆల్రెడీగా సేకరిస్తూ వచ్చాను, దీంతో ఆర్టికల్స్ చేస్తూ. అదే ముఖ్యంగా దాంతోనే చేసేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ 1,60,000 అయింది కాబట్టి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి పెడదాం అనుకున్నాను. అది కొంచెం కుదిరే పనిలో లేదు. కాబట్టి జాతీయ జెండా నాకు ఎల్లో అభిమాన జాతీయ జెండా. నేను ఎలా వృత్తి అది, మా మిస్సెస్ కూడా ఎక్స్ ఆర్మీ కాబట్టి నాకు దానిపైన జాతీయ జెండా పైన ఎప్పుడూ ప్రీతి ఉంటుంది. కాబట్టి ఆ ప్రీతిలో భాగంగానే చేశాను. జనవరి 26కి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఫ్లాగ్ని నా ఇంటి మేడ మేము చేసుకోవడం అనేది. థ్యాంక్ యూ. హాయ్. హలో, మీ పేరు? కుసుమాంజలి.
ఓకే, మీ డాడీకి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుంటారా? యాక్చువల్గా అయితే చేస్తాము, బట్ మేము కాలేజెస్కి వచ్చేస్తాం కదా, నేను హాస్టల్లో ఉంటాను. సో రీసెంట్గా నేను ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే ఫ్లాగ్ అని చెప్పి ఐడియా చెప్పారు. ఐడియా చెప్పినప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను అంత సపోర్టివ్గా యాక్చువల్లీ అవ్వదు అని అనుకున్నాము. ఇంకా లాస్ట్ మినిట్లో నాకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయింది. ఇంకా సరే చేద్దాము ఒకసారి, అయితే అయ్యింది లేదంటే లేదు, జస్ట్ ట్రైల్ వేద్దామని చేసాము. ఫాస్ట్గానే వర్క్ అయిపోయింది. ఎక్స్పెక్టెడ్ వేలో మనకి ఫ్లాగ్ అయితే వచ్చేసింది. మేమందరం సాటిస్ఫై అయ్యేంత అయితే ఉంది, నాట్ బ్యాడ్. నైట్లలో కూడా మీరు డాడీకి హెల్ప్ చేసి ఇవన్నీ సెట్ చేయడానికి హెల్ప్ చేశారంట కదా? అవును, దానికైతే చేసాము. నైట్ అయింది, ఎందుకంటే మాకు వర్క్స్ ఉంటాయి, మేము బయట వెళ్తుంటాం వస్తుంటాము. ఇంకా డాడీ సపోర్ట్ లేకుండా మనకి ఐడియాస్ అయితే రావు కదా. ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా డాడీ ఉంటే కొంచెం రెక్టిఫై చేస్తారు. సో ఆయన వచ్చేంత వరకు కొద్దిగా వెయిట్ చేసి కొంచెం సపోర్ట్ తీసుకొని చేయాల్సి వచ్చింది. సో దానివల్ల 15 days అయితే మనకి పట్టింది అనమాట ఇది చేయడానికి. మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా కాయిన్ కలెక్ట్ చేయడం? అంటే ఇంట్రెస్ట్ అయితే అంత లేదు, కానీ ఎగ్జైటింగ్గా ఉంటుంది. మా డాడీ చేస్తే ఇష్టం, కానీ నాకు వర్క్ అయితే అంత లేదనమాట. దీని మీద మా తమ్ముడికి ఎక్కువ ఉంటుంది నాకన్నా. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సుమతి. మీరు కూడా ఎక్స్ ఆర్మీ ఏదో చెప్పారు సార్. నేను ఎక్స్ సిఆర్పిఎఫ్. నేను ఢిల్లీలో 13 సంవత్సరాలు సెంట్రల్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ వైఫ్, ఇంట్లో ఉంటున్నాను. మా పిల్లల్ని మా వారిని చూసుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారా ఇలా కాయిన్ కలెక్షన్కి, ఇది ఫ్లాగ్ రెడీ చేయడానికి? నాకు గర్వకారణమే మేడం, మా వారు చేస్తున్నారంటే. పావుల విలువ లేదని పడేస్తుంటాము, కానీ ఇలా జాతీయ జెండా చేసిన తర్వాత, అంతగా గౌరవించే జాతీయ పతాకం చేసిన తర్వాత రూపాయికి ఎంత విలువ ఉందో అంత విలువైన రూపాయిని జాతీయ పతాకం చేయడం చాలా గర్వకారణము. కాబట్టి నాకు సంతోషమే, మా వారు ఇలా చేయడం నాకు ఇష్టము, సంతోషము. మీరు కూడా హెల్ప్ చేస్తున్నారా? ఇది చేశాను మేడం. చేస్తున్నారా? అంటే నేను చేసింది 10%, 90% మా పిల్లలు మా వారే కష్టపడ్డారు. అంటే సార్ అంత బిజీగా ఉండి కూడా వీటి మీద అంత ఇంట్రెస్ట్తో చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వకారణం మేడం అలా చేస్తున్నారంటే. తన వృత్తి కాకుండా తన కుటుంబ బాధ్యతలే కాదు, తన హాబీని కూడా తను గొప్పగా చూపిస్తున్నారు. అది కూడా ఎంతో విలువైన నాణ్యం మేడం. అప్పుడు ఆ హాబీ ఉన్నప్పుడు గౌరవించాలి, నేను తన సహధర్మచారినిగా నేను గౌరవించాలి, తనకు సహకరించాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్, నీ పేరు? గణేష్. ఏం చదువుతున్నావు? సిఈసి ఫస్ట్ ఇయర్. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది మీ డాడీ ఇలా కాయిన్ కలెక్ట్ చేసి ఫ్లాగ్ రెడీ చేశారు కదా, నువ్వు కూడా సపోర్ట్ చేసినావు అంట కదా? చేశాను, హ్యాపీగానే ఉంది. కానీ ఎక్కువ నేను దీనికి టైం స్పెండ్ చేయలేదు, మా అక్కే చేసింది. నేను జస్ట్ ఒక 3-4 days చేశాను. మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవడము, మళ్ళీ ఎప్పుడో ఒక 3-4 hours చేశాను నైట్. అది కూడా మళ్ళీ మార్నింగ్ ఒక 1 hour. ఇది అయిపోయిన తర్వాత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది ఇంత అవుతుందని కూడా అనుకోలేదు. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్కి ఇచ్చాము, అది రావాలని కోరుకుంటున్నాము. అది వచ్చిన తర్వాత ఆలోచించి. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అన్నారు, అవునా? కాయిన్ కలెక్షన్ ఉంది, బట్ దానిపై నేనేమి ప్రెసెంట్ చూపించట్లేదు, తర్వాత చేస్తాను. ఏమన్నా కొన్నైనా సేకరించినావా? కొన్ని ఉన్నాయి. ఓకే, మనం చూసాం కదా, ఫ్లాగ్ అయితే 80,000 కాయిన్స్తో అయితే 25 పైసా కాయిన్స్తో అయితే ఇక్కడ ఫ్లాగ్ అయితే ఎంత పెద్ద ఫ్లాగ్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. మనకి చక్రము అన్ని కలర్స్తో విత్ గమ్తో వాళ్ళు పెట్టున్నారు. ఒక 15 days కష్టపడి పిల్లలు సార్ కలిసి చాలా చక్కగా అయితే ఇక్కడ ఫ్లాగ్ అయితే కాయిన్స్తో మనకు ఉంది. సార్కి కాయిన్ కలెక్షన్ కూడా మంచి హాబీయే. ఒక పోలీస్ ఉద్యోగి అయ్యుండి కూడా తనకి ఇట్లాంటి కాయిన్ కలెక్షన్ చాలా రేర్. అండ్ ఇది చేయడానికి కూడా చాలా ఓపిక కావాలి. పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడే మనకు దేశభక్తి కూడా మనకి చాలా బాగా కనిపిస్తోంది. అండ్ వీళ్ళకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.